పాడదాం, హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తామండి. హల్లెలూయా. లేచి నిలబడదామని. సియోను శిఖరాగ్రముని సింహాసనమైన సియోనులో నిన్ను చూడాలని దేవానికి స్తోత్రం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోను శిఖరాగ్రము పదివేలలో అతి సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు, పదివేలలో
సుందరుడా. Sing along. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. నీదే రాజ్యము, నీదే బలము, నీకే మహిమ కలుగును. ఆమేన్. నీదే రాజ్యము, నీదే బలము, నీకే మహిమ కలుగును. ఆమేన్. సంగమంతా ఏక స్వరం, ఏక నామమైన యేసయ్యా మీ చేతులెత్తి. Healing in your name, blessing in your name, power in your name. Come on, sing it out. Salvation in your name, Lord Jesus. Oh, Yeshua. There's only one name that is above all names.
louder. చేతులెత్తి సంగమంతా చివరిసారిగా దేవానికి స్తోత్రం. నీ నామాన్ని పైకెత్తుతున్నా, నీ నామాన్ని కొనియాడుతున్నా. ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఇంతవరకు దేవుని స్తుతించి మహిమపరిచే అవకాశం దేవుడు మనందరికీ దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుడు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దేవుడు తనకు స్వాస్థ్యంగా మనల్ని చేసుకునే దేవుడుగాను, ఆ తర్వాత స్వాస్థ్యంగా ఉన్నటువంటి మనల్ని తన యొక్క అడుగు జాడలో నడిపించటానికి అరణ్యములో, ఎడారిలో, డెసర్ట్ అనేటటువంటి ఎక్స్పీరియన్స్లో తీసుకొచ్చి ఆయనతో అత్యంత సన్నిహిత బాంధవ్యాన్ని మనకు ఏర్పాటు చేసి మనల్ని ఆయన ఈ అరణ్య ప్రదేశంలో మనం ఇలా ఫీల్ అవుతాం. అయ్యో, నేను ఒక్కనే ఉన్నాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు అని మనం ఫీల్ అవుతుంటే, జీవము గల దేవుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన మనల్ని ఆ అరణ్య ప్రయాణములో మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే, హీఈస్ ద వన్ హూ ఈజ్ క్యారీయింగ్ అస్. దేవుని బిడ్డలారా, ఆయనే మనలను మోయుచున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే హీ క్యారీడ్, ఆయన మోసాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వచనం, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. Deuteronomy chapter 32 verse 11. Like an eagle that rouses her chicks and hovers over her young, so he spread his wings to take them up and carried them safely on his pinions. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, దేవుని బిడ్డలరా, దేవుడు తన బిడ్డలమైనటువంటి మనందరినీ కూడా పక్షిరాజు గన గూడు రేపి దాని పిల్లలు పెట్టిన తర్వాత ఈ పిల్లలు చాలా కంఫర్ట్ జోన్లో ఉండి, ఓ మా మదర్ చాలా మంచిది, మా ఫాదర్ చాలా మంచోడు అని ఈ యొక్క కంఫర్ట్ జోన్లో ఉంటూ ఆ కంఫర్ట్ జోన్లోనే బ్రతుకుతూ ఏ మాత్రం కూడా కష్టపడకుండా ఎగరకుండా తల్లి తెచ్చినటువంటి ఫుడ్ తింటూ, తండ్రి తెచ్చినటువంటి ఫుడ్ తింటూ చాలా కంఫర్ట్ జోన్లో ఉంటున్నటువంటి వీటిని ఏదో రకంగా ఇవి ఎగరాలి అనే ఉద్దేశంతో పక్షిరాజు ఫస్ట్ చేసే పని ఏంటంటే, ద ఈగల్ ఈస్ డిస్టర్బింగ్ ఇట్స్ నెస్ట్. ఏం చేస్తున్నాడంటే ఆ గూడును రేపి వేస్తున్నాడు. రేపి అంటే అంత కూడా చిందరవందర చేసి మొత్తం అంతా కూడా దాన్ని మొత్తం కూడా అంత పీకేసి ఏం చేస్తున్నాడంటే ఆ గూడు అంతా కూడా తీసేస్తున్నాడు. గూడు తీసేసినప్పుడు సాఫ్ట్ కుషన్ లాగా ఈ ముళ్ళన్నీ కూడా పెట్టి, ఈ ముళ్ళు మీద సాఫ్ట్ కుషన్ తీసుకొచ్చి పెట్టింది తల్లి. అయితే ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే ఆ సాఫ్ట్ కుషన్ని
అలా తీసేస్తా ఉంది. తీసేస్తా ఉన్నప్పుడు ఈగల్ చిక్స్కి ఏమవుతుందంటే ఈ యొక్క చిన్న పిల్లలకి ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు అవి అరవటం ప్రారంభిస్తున్నాయి. ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు అవి డిస్టర్బెన్స్, అంటే కంఫర్ట్ ఉన్న ప్లేస్ ఇప్పుడు ఏ విధంగా మారిపోయిందంటే డిస్టర్బెన్స్గా మారిపోయింది. ఇది డిస్టర్బెన్స్గా మారిపోయి అబ్బో ఎంతో అసౌకర్యంగా మారిపోయింది. కంఫర్టబుల్ ప్లేస్ బికమ్ ఏ అన్కంఫర్టబుల్. ఇది చూడండి, చాలా చక్కగా ఉన్నటువంటి స్థలం ఇప్పుడు అసౌకర్యవంతంగా మారిపోయింది. అసౌకర్యవంతంగా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు పక్షిరాజు రెక్కలు చాపి దాన్ని ఎగురుకుంటూ వచ్చి ఏం చేస్తుందంటే దాని మీద ఆవరించి ఆ పిల్లలను తన రెక్కల మీద మోసుకుని ఏం చేస్తూ ఉందంటే అది తీసుకుని పైకి తీసుకుని వెళ్తుంది. చాలా హై పొజిషన్కి తీసుకుని వెళ్ళిపోతుంది. చూడండి ఈజిప్ట్లో వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. గోషెను ప్రాంతంలో చాలా ఫర్టైల్ ల్యాండ్, అది మంచి పంటలు పండుతున్నాయి, చక్కగా తింటున్నారు, ఉంటున్నారు. దే వర్ సో హ్యాపీ ఇన్ ఈజిప్ట్. చాలా సంతోషంగా ఉంటాయి. వాళ్ళని అక్కడ గూడు రేపి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఏం చేశాడంటే అరణ్యములో, దేవుడు ఎడారిలో వీళ్ళని ఏం చేశాడంటే ఈ డెసర్ట్లో, ఈ విల్డర్నెస్లో దేవుడు వాళ్ళ గూడు రేపి వాళ్ళని ఏం చేశాడంటే తన యొక్క రెక్కల మీద ఎక్కించుకుని వారిని తీసుకుని వస్తున్నాడు. వీళ్ళు అనుకుంటారు వీఆర్ వాకింగ్, వీఆర్ రన్నింగ్, వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. మేము అన్నీ కూడా మేమే చేస్తున్నాం, అయ్యో మేము కష్టపడుతున్నాం, మేము నడవలేకపోతున్నాం, మేము బాధపడుతున్నాం అని చెప్పేసానంటే వాళ్ళ యొక్క బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు అని అంటే నడిస్తే చెప్పులు అరగకుండా ఎందుకుంటాయి చెప్పండి? వాళ్ళు నడవకుండా దేవుడు వాళ్ళని మోసుకుని వచ్చాడు. దేవుడు అద్భుతమైన రీతిలో వారిని మోసుకుని వచ్చినటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా ఆయన మోసేవాడిగా మనకు కనబడుతున్నాడు. యెషయా గ్రంథం 31:5, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచుండును. Isaiah chapter 31 verse 5, like birds flying about, so will the Lord of hosts defend Jerusalem. Defending, he will also deliver it. Passing over, he will preserve it. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన పిల్లలను కాపాడినట్లు, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండును, విడిపించుచుండును, తప్పించుచుండును, కాపాడుచుండును, విడిపించుచుండును, తప్పించుచుండును, కాపాడుచుండును, విడిపించుచుండును, తప్పించుచుండును. ఈ విధంగా దేవుడు తన బిడ్డలను మోసుకుంటూ ఆయన తీసుకుని వెళుతున్నాడు. లూకా సువార్త 13:34 యేసు ప్రభువారు అంటున్నారు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు రానొల్లకపోతిరి. ఎన్నోసార్లు యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడుచు ఉండేటటువంటి దాన, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకున్ననో, కోడి ఏ విధంగానైతే తన పిల్లలను రండి 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 అని తన భాషలో పిలిచి వాటి ఆ గద్ద వస్తున్నప్పుడు ఏ విధంగానైతే రెక్కల చాటున ఏ విధంగానైతే చేర్చుకుంటుందో అలాగా నేను మిమ్మల్ని చేర్చుకోవాలని I have called you, I have invited you, I have called you, I have invited you, but you didn't come. మీరేం చేయలేదండి, నేను మిమ్మల్ని ఆహ్వానించాను, మిమ్మల్ని మోస్తానని చెప్పేసి అన్నాను, మీరు నా రెక్కల కిందకు వచ్చేసేయండి అన్నాను, మీరు రానొల్లకపోతురి అని అంటున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా యోబు గ్రంథం 5:19-20 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు, క్షామ కాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గము నుండి ఆయనను తప్పించును. క్షామకాలములో మరణము నుంచి, యుద్ధములో ఖడ్గము నుంచి నిన్ను తప్పించేటటువంటి వాడుగా
ఆయన కనబడుతున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన ఏ విధంగా మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడంటే, కీర్తన గ్రంథం 91వ కీర్తన 4వ వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. Psalm 91 verse 4, he shall cover you with his feathers, and under his wings you shall take refuge. His truth shall be your shield and buckler. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు దేవుని బిడ్డలారా, తన రెక్కలతో నిన్ను కప్పుచు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఈరోజు దేవుడు తన బిడ్డలమైనటువంటి మనలను, తన ప్రజలమైనటువంటి మనలను, తన సొత్తు అయినటువంటి వ్యక్తులమైనటువంటి మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే మోయుచున్నాడు, కాయుచున్నాడు, తప్పించుచున్నాడు, విడిపించుచున్నాడు. ఎంత మంచి దేవుడు! ఇలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తప్పించే దేవుడు, కాపాడే దేవుడు, మోసే దేవుడు, విడిపించే దేవుడు, ఆయన రెక్కల నీడ క్రిందకు చేర్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మోసేవాడు. హల్లెలూయా! దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన నీ భారాలను మోస్తాడు, నీ హృదయ భారాన్ని మోసే దేవుడు, నీ అనుదిన భారాన్ని మోస్తాడు, నీ పాప భారాన్ని మోస్తాడు. నీ జీవితంలో ఆయన నిన్ను మోసుకుంటూ వెళ్ళే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు మోసే దేవుడు నీకు కావాలా? నిన్ను మోసే దేవుడు నీకు కావాలా? ప్రశ్న. నీవు మోసే దేవుడు నీకు కావాలా? నిన్ను మోసే దేవుడు నీకు కావాలా అని అంటే, అయ్యా నేను మోసే దేవుడు కాదు నాకు కావాల్సింది, నన్ను మోసేవాడు, నా భారాన్ని మోసేవాడు, నా భారాన్ని తీర్చేవాడు, నాకు అండగా నిలిచేవాడు, నన్ను మోసేవాడు, ఇశ్రాయేలును అరణ్యములో మోసేవాడు. ఏ విధమైన కీడు రాకుండా, అపాయం రాకుండా, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని చెప్పిన ఆ దేవుడు నన్ను మోసేవాడు నాకు కావాలి. నన్ను మోసేవాడు నాకున్నాడు. ఈ లోకములో నా భారాన్ని మోస్తాడు, నాకున్న చింతలన్నీ మోస్తాడు. అందుకని ఏమంటున్నాడంటే, మీరు దేని గురించి చింతపడకుడు కానీ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకు తోడయుండును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఐఎమ్ రెడీ. ఐఎమ్ హియర్ టు క్యారీ యూ మై సన్. ఐఎమ్ హియర్ టు క్యారీ మై డాటర్. You may be feeling so heavy by carrying your load, but I will come and help you అని ప్రభు చెప్తున్నాడు. నీవు నా కుమారి, నీవు బాధపడుతున్నావు, నా కుమారుడని బాధపడుతున్నావు, మొయ్యలేక ఇబ్బంది పడుతున్నావు, ఇదిగో నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, he who carries the world, he who carries entire the world is willing to carry you and willing to carry your burden. ఈ ప్రపంచాన్నంతటిని మోస్తున్నటువంటి దేవుడు నిన్ను మోయడం ఆయన కష్టమా? నిన్ను మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? ఎస్ లార్డ్, టేక్ మై బర్డన్, టేక్ మై ప్రాబ్లమ్స్. ఇదిగో నా సమస్యలు తీసుకో, నా కష్టాలు తీసుకో. పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబ విషయంలో, ఆర్థిక విషయాల్లో నేను ఈ భారం భరించలేకపోతున్నాను అంటే దేవుడేమంటున్నాడంటే, నీ చింత యావత్తు నా మీద వేయి, నీ భారం నా మీద మోపు అని దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. క్యాస్ట్ యువర్ ఆల్ యువర్ కేర్ అపాన్ జీసస్. దేవునికి స్తోత్రం. వీ నీడ్ టు క్యాస్ట్. దేవుని బిడ్డలారా, మన యొక్క భారం అంతటిని కూడా ఆయన మీద విసిరేద్దాం. ఎంతమంది విసిరడానికి సిద్ధంగా ఉన్నారు? ఆర్ యు విల్లింగ్ టు త్రో? ఆర్ యు విల్లింగ్ టు క్యాస్ట్ యువర్ బర్డెన్ అపాన్ జీసస్? యేసు మీద నీ చింత వేయడానికి సిద్ధంగా ఉన్నావా? యేసు మీద నీ చింత మోపడానికి సిద్ధంగా ఉన్నావా? అవర్ జీసస్ ఈజ్ విల్లింగ్. అవర్ జీసస్ ఈజ్ విల్లింగ్ టు క్యారీ అవర్ బర్డెన్. He carried entire Israel on his shoulder. ప్రపంచమంతటిని కూడా he is the one who is carrying entire world on his shoulders. Now he is willing to carry you, my daughter, my son, my sister, my brother. He is willing. ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను క్యారీ చేయడానికి. Do you want to give your responsibility to Jesus? Do you want to give your load to Jesus? నీకున్న భారం, నీకున్న వేదన యేసయ్యకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నిశ్చయంగా దేవునికి సహాయం చేస్తాడు. కృపగల దేవుడు నీకు సహాయం చేయను కాక. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీవు ఎంత మంచి దేవుడు నాయనా. మా భారాన్ని భరించే దేవుడు, మమ్మల్ని మోసే దేవుడు, గద్ద రెక్కల మీద
ఇశ్రాయేలు ప్రజలను మోసినట్లుగా మమ్మల్ని అందరిని కూడా మోస్తున్నటువంటి వాడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, నీకు ప్రభావం ఆరోపిస్తున్నాం, నీకు నైనా ఘనతను ఆరోపిస్తున్నాం. నీ యొక్క సహాయ సన్నిధిని, మీ ఆత్మ కార్యాన్ని నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించమని వేడుకొంచున్నాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు నాయన, ఈరోజు ప్రతి బిడ్డ కూడా వారి వారి భారాన్ని నీ దగ్గర దించి వేస్తుండగా, నీ మీద విసిరి వేస్తుండగా, నీకు ఇచ్చేస్తుండగా నాయన, రోగ భారాన్ని, పాప భారాన్ని, సమస్యలు నాయన, పిల్లల భారాన్ని, ఆర్థిక భారాలను, నానా రకాలైనటువంటి వారి భవిష్యత్తు భారాన్ని నీ మీద వేస్తుండగా మీరే మోయమని అడుగుచున్నాం, మీరే వారికి సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రతి చింత తొలగిపోవునుగాక, ప్రతి భారము మీరు మోయుదురుగాక, ప్రతి విధమైనటువంటి చిక్కు సమస్య తొలగిపోవునుగాక. కాపాడువాడా, తప్పించువాడా, విడిపించువాడా, నడిపించువాడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ప్రత్యేకమైనటువంటి కృపని బిడ్డలకు అనుగ్రహించమని యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే నిశ్చయంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా తోడై ఉండాలని నేను కోరుతున్నా. మిమ్మల్ని మోసేవాడిని మీరు మోయడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. అలా మోయడానికి మీరు సిద్ధంగా ఉంటే నిశ్చయంగా దేవుని ఆశీర్వాదం, దీవెన మీ సొంతం అవుతుంది. కృప మీకు తోడైనను గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. రేపు మళ్ళీ ఉదయకాలం మళ్ళీ కలుసుకుందాం. మరొక అద్భుతమైన సత్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్.